ఎగ్జాంపుల్. ఫస్ట్ వన్, నేను 20ని 7 తోటి డివైడ్ చేస్తున్నాను. నేను 20ని 7 తోటి డివైడ్ చేస్తున్నాను. 20 డివైడెడ్ బై 7. 20ని 7 తోటి డివైడ్ చేస్తున్నాను. 7 2 14. 20 అనేది 14 కంటే 6 ఎక్కువ, కాబట్టి పాజిటివ్ రిమైండర్ 6. 7 2 14. 20 అనేది 14 కంటే 6 ఎక్కువ, పాజిటివ్ రిమైండర్ 6. సపోజ్గా జస్ట్ 20కి ఎక్కువ ఉన్న నంబర్ 7 తోటి ఏదవుతుందో చూద్దాం. 7 3 21. 7 3 21. 20 అనేది 21కి జస్ట్ 1 తక్కువ. 7 3 21. 20 అనేది 21కి 1 తక్కువ. తక్కువ అయినప్పుడు -1. జస్ట్ నంబర్ 20కి ఎక్కువ ఉన్న నంబర్ తీసుకుంటున్నాను, 20కి తక్కువ ఉన్న నంబర్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీరు జనరల్గా నెగటివ్ రిమైండర్ అనేది, ఈ నెగటివ్ రిమైండర్ అనేది మనకు మ్యాథ్స్లో ఉండదు సార్. అది మనం క్రియేట్ చేసుకుంటున్నాము స్టెప్స్ తగ్గించడానికి. ఎప్పుడైతే నెగటివ్ రిమైండర్ వచ్చిందో డినామినేటర్ తోటి యాడ్ చేస్తే పాజిటివ్ రిమైండర్గా మారుతుంది. నాకు -1 వచ్చింది. ఈ -1 ఎప్పుడైతే నెగటివ్ రిమైండర్ వచ్చిందో డినామినేటర్ తోటి యాడ్ చేసుకుంటే 7 - 1 పాజిటివ్ రిమైండర్గా మారుతుంది. అంటే నాకు నెగటివ్ రిమైండర్ నుంచి పాజిటివ్ రిమైండర్ కావాలి అనంటే, నాకు నెగటివ్ రిమైండర్ నుంచి పాజిటివ్ రిమైండర్ కావాలంటే యాడ్ విత్ డినామినేటర్. యాడ్ విత్ డినామినేటర్. నెగటివ్ నుంచి పాజిటివ్, నాకు కావాల్సిందేంటి? పాజిటివ్ రిమైండర్. కాబట్టి డినామినేటర్ యాడ్ చేసుకోండి. నెగటివ్, అది క్వశ్చన్ని బట్టి నెగటివ్ రిమైండర్ అయితే నెగటివ్ వేసుకుంటాం, పాజిటివ్ అయితే పాజిటివ్ వేసుకుంటాం. ఫస్ట్. సెకండ్, 40ని 7 తోటి డివైడ్ చేస్తున్నాను. ఈ స్లైడ్ మీకు ఎంత నీట్గా అర్థమవుతే అన్ని మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేస్తారు. 40ని 7 తోటి డివైడ్ చేస్తున్నాను. 7 5 35. 7 5 35. పాజిటివ్ రిమైండర్ 5. పాజిటివ్ రిమైండర్ 5. జస్ట్ 40 కంటే ఒక నంబర్ వేసుకుంటే 7 6 42. 40 అనేది 42కి 2 తక్కువ, కాబట్టి -2. -2. ఇక్కడ మీరు చూడండి సార్, నేను ఎలా అయితే రాస్తున్నానో అలానే మీరు నోట్స్లో రాసుకోండి. ఎందుకంటే క్లాస్ అయిపోయే లోపల మీరు ఏ ప్రాబ్లం రిమైండర్స్ మీ ఎగ్జామ్ ప్యాటర్న్ బేస్డ్ ఇస్తే మీరు చాలా ఈజీగా చేయగలుగుతారు. నెగటివ్ రిమైండర్ని పాజిటివ్ రిమైండర్గా చేయాలంటే డినామినేటర్ యాడ్ చేసుకోవాలి. పాజిటివ్ రిమైండర్ని నెగటివ్ రిమైండర్ చేయాలంటే డినామినేటర్ తోటి సబ్ట్రాక్ట్ చేయాలి. నాకు నెగటివ్ రిమైండర్ కావాలబ్బా, నాకు నెగటివ్ రిమైండర్ కావాలి, తీసేసాయి. నాకు పాజిటివ్ రిమైండర్ కావాలి, యాడ్ చేసేసాయి. నాకు ఏదైతే కావాలో అది చేసాయి. నాకు పాజిటివ్ రిమైండర్ కావాలి, డినామినేటర్ తోటి యాడ్ చేసేసాయి. నాకు నెగటివ్ రిమైండర్ కావాలి, డినామినేటర్ తీసేసాయి. సో సెకండ్, నాకు పాజిటివ్ రిమైండర్ ఉంది, నాకు కావాల్సింది నెగటివ్ రిమైండర్. నాకు కావాల్సింది నెగటివ్ రిమైండర్. సబ్ట్రాక్ట్ ఫ్రమ్ డినామినేటర్. సబ్ట్రాక్ట్ ఫ్రమ్ డినామినేటర్. సబ్ట్రాక్ట్ ఫ్రమ్ డినామినేటర్. ఫస్ట్ ఎగ్జాంపుల్లో నెగటివ్ రిమైండర్ని పాజిటివ్ రిమైండర్గా ఎలా మార్చుకోవాలో చెప్పాను. సెకండ్ ఎగ్జాంపుల్లో నెగటివ్ నెగటివ్ టు పాజిటివ్, పాజిటివ్ టు నెగటివ్, పాజిటివ్ టు నెగటివ్, పాజిటివ్ టు నెగటివ్. ఈ 2 ఎగ్జాంపుల్స్ అర్థమైంది కదా. ఇంకో 2-3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అది అర్థమవుతే మనకు రిమైండర్ ఫౌండేషన్ అడిగినట్టు. సార్ క్వశ్చన్లో పాజిటివ్ వేసుకోవాలా నెగటివ్ వేసుకోవాలా, అది క్వశ్చన్ మీద ఆధారపడి ఉన్నది. మూడోది, సపోజ్గా నాకు 20 + 40 డివైడెడ్ బై 7. 2 నంబర్లను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 20 + 40 డివైడెడ్ బై 7. 20 + 40 డివైడెడ్ బై 7. దీన్ని నేను
ఎలా చేసినా నాకు ఆన్సర్ సేమ్ వస్తుంది. ఎలా చేసినా నాకు ఆన్సర్ సేమ్ వస్తుంది. 20 + 40, ఫస్ట్ న్యూమరేటర్ వాల్యూ కనుక్కో. 20 + 40 60. 60ని 7 తోటి డివైడ్ చేస్తే 7 8 56. నాకు వచ్చే రిమైండర్ 4. మొత్తం రిమైండర్ని న్యూమరేటర్ని మొత్తం యాడ్ చేసుకుంటున్నా. 20 + 40 ఈజ్ 60. 60 డివైడెడ్ బై 7. 7 8 56. రిమైండర్ 4. లేకపోతే పాజిటివ్ రిమైండర్ యూజ్ చేస్తున్నా, ఇండివిజువల్గా చేస్తున్నా. 20ని 7 తోటి డివైడ్ చేస్తే 7 2 14. రిమైండర్ ఎంత? 6. 40ని 7 తోటి డివైడ్ చేస్తే 7 5 35. రిమైండర్ ఎంత? 5. డివైడెడ్ బై 7. 11 డివైడెడ్ బై 7. ఎప్పుడూ కూడా న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ కంటే తక్కువ ఉండాలి. సో డివైడ్ చేయండి. 7 1 1 7. రిమైండర్ ఎంత? 4. మొత్తం క్యాల్కులేట్ చేసుకొని 7తో డివైడ్ చేసుకుంటున్నా, ఇండివిజువల్గా పాజిటివ్ రిమైండర్ తోటి చేసుకుంటున్నా. సో 7 2 14. రిమైండర్ 6. 7 5 35. రిమైండర్ 5. 11. 11ని 7 తోటి డివైడ్ చేస్తే 11ని 7తో డివైడ్ చేస్తే 7 1 7. రిమైండర్ 4. సపోజ్గా ఇది ఏం చేశాను నేను? పాజిటివ్ రిమైండర్ తోటి చేశాను. ఈ మూడోది నెగటివ్ రిమైండర్ తోటి చేస్తాను. నెగటివ్ రిమైండర్ తోటి చేయండి. 7 3 21. 7 3 21. నెగటివ్ రిమైండర్ ఎంత? -1. 7 6 42. నెగటివ్ రిమైండర్ ఎంత? -2. -1 -2 -3. నెగటివ్ వాల్యూ వస్తే డినామినేటర్ తోటి యాడ్ చేసుకో. 7 - 3 ఎంత? 4. 7 - 3 ఎంత? 4. అంటే మొత్తం క్యాల్కులేట్ చేసన్నా చేయొచ్చు, ఇండివిజువల్గా పాజిటివ్ అయినా చేసి చేయొచ్చు, ఇండివిజువల్గా నెగటివ్ రిమైండర్ చేసి అయినా చేయొచ్చు. అన్నిటిలో సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ నాకు 4 వచ్చింది, ఇక్కడ నాకు 4 వచ్చింది, ఇక్కడ కూడా 4 వచ్చింది. అంటే పాజిటివ్ రిమైండర్ తీసుకున్నా, నెగటివ్ రిమైండర్ తీసుకున్నా, ఒకటి పాజిటివ్ ఒకటి నెగటివ్ తీసుకున్నా, అల్టిమేట్గా ఫైనల్ ఆన్సర్ సేమే వస్తుంది.